నల్గొండ జిల్లా వార్త విషయానికి వస్తే యూరియా అందించాలంటూ నల్గొండ జిల్లా నగరికల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన కార్యక్రమం దిగారు. యాప్లో బుక్ చేసుకున్నప్పుడు కూడా యూరియా అందించట్లేదు, బ్లాక్ మార్కెట్ తరలిస్తూ ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. యాప్ పేరుతో ప్రభుత్వం తమను మోసం చేస్తూ ఉంది. పోయిన వానాకాలం సీజన్లో యూరియా అందించలేదు, ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా యూరియా అందించకుండా రైతుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నట్టు కూడా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే యాప్తో సంబంధం లేకుండా ఏ మండలాలకు ఆ మండలాలకు రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాప్లో బుక్ చేసుకుంటే ఇతర మండలాల్లో ఇతర డివిజన్లలో యూరియా బుక్ అవుతుంది, అక్కడికి వెళ్ళి యూరియా తెచ్చుకోవాలంటే రవాణా ఖర్చులకు ఇబ్బంది అవుతున్నట్టు కూడా నకరికల్ రైతులు వాపోతున్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త, బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చాలని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బగ్గుమంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా. ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలంటూ నల్గొండ జిల్లా ఎస్పీని, సూర్యాపేట జిల్లా ఎస్పీని కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎం కుర్చీలో కూర్చొని హుందాతనంగా వ్యవహరించకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా అప్రజాస్వామ్యంగా రౌడీలను ప్రోత్సహించేలాగా, అసాంఘిక శక్తులను ప్రోత్సహించేలాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, రేవంత్ రెడ్డి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్త విషయానికి వస్తే రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం తమను మోసం చేసినట్టు హైకోర్టు మెట్లెక్కారు కొద్దిమంది రైతులు. వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కూడా రుణమాఫీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అధికారులు తమను తిప్పించుకుంటున్నారు. తీరా చూస్తే రుణమాఫీ గడువు పూర్తయిందంటూ కూడా తమను మోసం చేశారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇవాళ విచారించినటువంటి హైకోర్టు ఎందుకు రుణమాఫీ కాలేదు, అర్హులైనటువంటి రైతులను కూడా ఎందుకు రుణమాఫీ చేయలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బ్యాంకులకు, వ్యవసాయ శాఖ అధికారులకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. గడువు విధించకుండా వారందరూ కూడా రుణమాఫీ చేయాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారుల తప్పిదంతో తమకు రుణమాఫీ కాలేదు, ప్రభుత్వం జీవో విడుదల చేసి అన్ని రకాల నిబంధనలు విధించినప్పుడు కూడా నిబంధనల ప్రకారం తమకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం తమకు రుణమాఫీ చేయలేదు, ప్రభుత్వం మాటిచ్చి మోసం చేసినట్టు జంగారెడ్డిపల్లి రైతులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే హైకోర్టు ఆదేశాల మేరకు తమందరూ కూడా రుణమాఫీ చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ జంగారెడ్డి గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఖమ్మం సిపి సునీల్ దత్ని కలిసి విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు కూల్చాలని చెప్పడం ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రెచ్చగొట్టే విధంగా చర్యలు ఎలా చేస్తారంటూ ఫిర్యాదు ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేయాలని, దాంతోపాటే సమగ్రమైన విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి తగదని, బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని పార్టీ నేతలు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర 100 పడకల ఆసుపత్రి దగ్గర కేసీఆర్ చిత్రపటానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. మధిర నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ హయాంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారని, 34 కోట్లతో కేసీఆర్ నిర్మాణం పూర్తి చేస్తే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల హడావిడి నేపథ్యంలో ప్రారంభోత్సవం చేస్తున్నారని లింగాల కమలరావు విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెరిపేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు అదే కేసీఆర్ చెప్పినటువంటి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ అవి తాము చేసినట్టు చెప్పుకుంటున్నారని, ఎన్నికల ముందు ఈ స్టంట్లు చేస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణకు, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. 100 పడకల ఆసుపత్రి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని గుర్తు చేశారు. దళితుల భూములు లాక్కోవద్దు, టీటీడీ దేవస్థానం నిర్మాణం చేపట్టొద్దని కోరుతూ ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం ఎదుట అల్లిపురం గ్రామం, ఖమ్మం నగరానికి చెందినటువంటి అల్లిపురం గ్రామానికి చెందినటువంటి రైతులు నిరసనకు తెలిపారు. తమ భూములు లాక్కోవద్దని, అరెకరం పావెకరం ఉన్నటువంటి తమ భూముల్లో టీటీడీ దేవస్థానం నిర్మిస్తామని అధికారులు హడావిడి చేస్తున్నారని, తక్షణమే ఆలోచన విరమించుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమి తీసుకోవాలని, తమ భూమిని పంటలు సాగు చేసుకుని బతుకున్నటువంటి తమ భూమిని వదిలిపెట్టాలని కోరుతూ రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి దగ్గర నిరసన తెలిపారు. ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించి వేరే భూమి తీసుకొని తమను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమీపంలో ఉన్నటువంటి దమ్మపేట మండలం గట్టుగూడెం దగ్గర ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బస్సు బోల్తా పడినట్టు డ్రైవర్ తెలియజేశాడు. 45 మందితో రాజమండ్రి నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి బస్సు దమ్మపేట మండలం గట్టుగూడెం సమీపంకి వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి పొలాలకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఒకరిపైన ఒకరు పడడంతో దాదాపు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలని, నేషనల్ హైవే పక్కన ఉండడంతో గమనించినటువంటి స్థానికులు హుటాహుటిన వారిని దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా
కొడిమ్యాల మండలం జేఎన్టీయూ ప్రాంతంలో ఇవాళ ఒక క్వాలిస్ వాహనం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కొండగట్టు దేవదర్శనానికి వస్తున్నటువంటి 14 మందితో ఉన్నటువంటి క్వాలిస్ వాహనం అక్కడ బోల్తా పడింది. దీంతో 14 మంది కూడా గాయాలయ్యాయి. ఇందులో 6 మహిళలతో పాటు 3 చిన్నారులు కూడా తీవ్ర గాయాలైనట్టు మనకు తెలుస్తుంది. వారంతా కూడా ప్రస్తుతము జగిత్యాలలోని ప్రధాన ఆసుపత్రితో పాటు కరీంనగర్కు వారికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. మొత్తానికి అదుపు తప్పినటువంటి క్రమంలోని ప్రమాదం జరిగినట్టయితే ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. మొత్తంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇటు వెమ్లవాడ దర్శనం చేసుకొని కొండగట్టు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు దీనిపైన అయితే దర్యాప్తు చేపట్టారు. మరి అతివేగమే కారణమా లేక ఇంకేదైనా జరిగిందనే అవుతోంది. మరొక వార్త, జగిత్యాల నుంచి బయలుదేరినటువంటి వీనస్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ప్రైవేటు బస్సు ఇవాళ అక్కడ ముంబైకి బయలుదేరింది. ముంబైకి చేరుకున్నటువంటి క్రమంలో అప్పుడే ప్రయాణికులు దిగారు. వాళ్ళు లగేజ్ దించుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశత్తు ఎవరికి ఏం ప్రాణ నష్టం జరగకపోగా అందులో ఉన్నటువంటి లగేజ్ మొత్తం కూడా దగ్ధమైంది. అయితే ఆకస్మికంగా అప్పుడే బస్సు నిలపడము, ఆ క్రమంలో ఒకేసారి షార్ట్ సర్క్యూట్తో ఈ విధంగా జరగడంతో అందరూ కూడా భయభ్రాంతులకు లోని పరిగెత్తినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ముంబైలో బస్సు నిలిపినటువంటి ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక కొరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ప్రాంతంలోని శివరు చెరువు వద్ద ఒక వృద్ధురాలు బట్టలు ఉతుకుతుండగా వచ్చినటువంటి పలువురు దుండగులు ఆమెను చితకబాది ఆమె ఒంటిపోయినటువంటి నగలను కూడా అపహరించారు. అయితే కేవలము నగలు అపహరించడం కోసం మాత్రమే చితకబాదడంతో ఆమె తీవ్ర గాయాలపడింది. ప్రస్తుతం ఆమె మెట్పల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ప్రాణాపాయం లేనప్పటికీ కూడా ఆమె తీవ్ర గాయాలపాలైతే అయింది. అయితే దుండగులు కేవలము నగల కోసమే ఈ అపహరణకు పాల్పడ్డారు, ఈ దారుణానికి పాల్పడ్డారు అనేది అయితే ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇక ఇతరత్ర వివరాల ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే నిందితులను పట్టుకునేందుకైతే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలించారు. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా అంటే ఈ రకంగా చెరువుల వద్ద పనిచేసేటువంటి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్టయితే మనకు ప్రాథమికంగా అర్థమవుతోంది. పోలీసులు అయితే దీన్ని సీరియస్గా తీసుకొని నిందితులను గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అలాగే ప్రమాదం జరిగిన సందర్భంలో గాయపడ్డ వారిని సిపిఆర్ చేసి ఏ విధంగా ప్రాణాపాయం నుంచి కాపాడాలో డాక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ ప్రకాష్, పలువురు డాక్టర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి గోపీనాథ్ పాల్గొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా కె హరిత నిన్న సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు పలువురు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతకుముందు జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకటేష్ దోత్రేను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సెక్రటరీగా బదిలీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించేందుకే మాజీ మంత్రి హరీష్ రావును ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నదని, ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేని హరీష్ రావుపై సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దారుణమని అన్నారు. సిట్ విచారణను తాము న్యాయపరంగా ఎదుర్కొంటామంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి 46వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి 100 మందికి పైగా యువకులు అలాగే స్థానికులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వారికి అందరికీ కూడా పార్టీ యొక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కోరకంటి చందర్తో పాటు రాజిరెడ్డి, అలాగే ఇతర కార్మిక నేత కౌశికారి, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు అలాగే స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ 2 ఏళ్ల
కాంగ్రెస్ పాలనకు ప్రజలు చిరణ గీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీతోటి గెలవనున్నారంటూ కూడా ఆయన జోషం చెప్పడం జరిగింది. అంతేకాకుండా రామగుండంలో కూడా రాక్షస పాలన కొనసాగుతుంది. గత 2 ఏళ్ల నుండి కూడా కూలగొట్టుడు కూల్చివేతల పాలన తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. కాబట్టి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతోటి ఎక్కువ సంఖ్యలో 60 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. అంతేకాకుండా రామగుండం యొక్క మేయర్ పీఠ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి బొగ్గు బ్లాకుల కేటాయింపుల టెండర్లలో జరిగినటువంటి అక్రమాలపైన టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కబందాస్తాల్లో సింగరేణి సంస్థను దోచుకుంటున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రికి సంబంధించినటువంటి కీలక కాంగ్రెస్ పార్టీ పెద్దల నేతృత్వంలోనే పెద్ద ఎత్తున కూడా సింగరేణి దోపిడీకి గురవుతుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి తమ అనుచరులకు, బంధుమిత్రులకు, అంతేకాకుండా తమ సన్నిహితులకు బొగ్గు బ్లాకుల గనుల యొక్క టెండర్లను అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. జరిగినటువంటి సింగరేణిలో జరిగిన టెండర్లపైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సింగరేణి సంస్థను కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల నుండి పెద్ద ఎత్తున దోచుకుతింటుంది. కాబట్టి వెంటనే కుంభకోణాలపైన సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే కనుక ఖచ్చితంగా అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. సునీత బెడ్ వర్క్స్ లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. సునీత బెడ్ వర్క్స్ పక్కన ప్రమాద సమయంలో గ్యాస్ గోడౌన్లో సుమారు 200 నిండు సిలిండర్లు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. నారాయణపేట జిల్లా సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. సీఎం రెచ్చగొట్టేలా హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారని, వెంటనే కేసు నమోదు చేయాలని డీఎస్పీ లింగయ్యకు కంప్లైంట్ కాపీ అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలనడం హింసను ప్రేరేపించడమే అని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని సీఎం చెడగొడుతున్నారని, ఆ విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చి నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో నాగోబా ఆలయం జనసంద్రంగా మారింది. వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి పెద్ద సంఖ్యలో మెషం వంశానికి చెందిన ఆదివాసీలు ప్రత్యేకంగా ఈ నాగోబా జాతరకు తరలి వస్తున్నారు. మరో వార్త విషయానికి వస్తే, ఓవైపు నాగోబా జాతర కొనసాగుతుండగా మరోవైపు ఆదివాసులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వరకు పాదయాత్ర చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదివాసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని, అయితే గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఆదివాసీల అభ్యున్నతి కోసము ఎలాంటి పథకాలు కూడా అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినప్పటికీ అడుగడుగున అటవీ శాఖ అధికారులు తాము ఈ పాదయాత్రను చేపట్టామని ఆదిలాబాద్ నుంచి కేస్లాపూర్ వరకు పాదయాత్రగా వెళ్ళి దర్బార్ రోజు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అలాగే మంత్రులకు ఆదివాసీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తామని సందర్భంగా ఆదివాసీ గిరిజన యువకులు పేర్కొన్నారు. మరో వార్త విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. బైన్సా పట్టణ శివారులోని బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న భారీ కంటైనర్ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 7గురిలో 4 అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా కుబీర్ మండలం కుప్టి గ్రామానికి చెందినవారు. 4
అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బైన్సా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను చేసినటువంటి మోసాలను గమనించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం శ్రీరంగాపూర్, ఎర్రపెంటకు సంబంధించినటువంటి పలువురు వార్డు మెంబర్లతో పాటు వివిధ కార్యకర్తలు, నాయకులు కూడా ఈరోజు మాకం తిరుపతయ్య బీఆర్ఎస్ నేత ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలో ఉమామహేశ్వర రిజర్వాయర్కు వ్యతిరేకిస్తూ ఈరోజు రైతులంతా కూడా రోడ్డెక్కి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. వద్దని చెప్పినటువంటి రిజర్వాయర్, భూములు కోల్పోతున్నటువంటి రిజర్వాయర్ వద్దన్న ఈ ప్రభుత్వం కక్ష గట్టి రైతులను వేధింపులకు గురి చేస్తుందని ఈరోజు పనులు ప్రారంభించడంతో వాళ్ళు తెలుసుకున్నటువంటి రైతులంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి మా భూములు మాకు ముద్దు, రిజర్వాయర్ వద్దు అని నినాదాలు చేస్తూ ఇప్పుడు గెలిచి ఉన్నటువంటి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఉన్నారో అతను దేవుని మీద కూడా ప్రమాణం చేసి మీ భూములు పోనివను, రిజర్వాయర్ ఇక్కడ కట్టనివ్వనని చెప్పేసి ఇప్పుడు మాట మార్చారని చెప్పేసి ఇదంతా కూడా గమనిస్తున్నారని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడమే ధ్యేయంగా పని చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల, అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలు కూడా మోసం చేసిందని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై దుమ్మెసి పోసినటువంటి పరిస్థితి బల్మూర్ మండల కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లు ప్రభుత్వ పాఠశాల వద్ద విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్నటువంటి లోకేష్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్కి గురై అతను అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబం అంతా కూడా విషాద ఛాయల్లో మునిగింది. ఆ గ్రామం అంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బయట స్తంభానికి తీగలు ఏలాడాయని చెప్పేసి, అది తగిలినటువంటి విద్యార్థి మృతి చెందడం బాధాకరం అని చెప్పేసి దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి లోకేష్ విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు ఆసుపత్రి వద్ద కనిపించింది. నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో 4 నెలల నుండి కూడా జీతాలు రావట్లేదంటూ ఉదయం సమయంలో విధులు బహిష్కరించి కూడా శాంతియుత నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కూడా జీతాలు వెంటనే చెల్లించాలంటూ కూడా వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అటు అధికారులకు, సూపరింటెండెంట్కి అనేక సార్లు కూడా విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈసారి పండగకి, సంక్రాంతికి కూడా జీతాలు వేస్తారనే ఆశతో ఉన్న కార్మికులను కూడా జీతాలు వేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి చలి ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఉదయం కానీ అటు సాయంత్రం సమయంలో కూడా కొంచెం చలి తీవ్రత తగ్గిందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు మధ్యాహ్నం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం కూడా గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా అటు ఆదిలాబాద్ నుండి మొదలు చూసుకుంటే, ఉత్తర తెలంగాణను మొదలు చూసుకుంటే, పశ్చిమ ఈశాన్య తెలంగాణలో కూడా గతంలో కంటే నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ఈసారి సాధారణ స్థాయిలో నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీస్ జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావుకు మద్దతుగా ఇవాళ తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున చేరుకొని మద్దతు పలికారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే నినాదాలు చేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ పాలన కొనసాగుతుంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ పాలనలో రాజకీయ కక్షలు తప్ప అభివృద్ధి చేసేది ఏం లేదని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు హరీష్ రావుతో పాటు పోలీస్ స్టేషన్ వెళ్తుండగా తెలంగాణ భవన్ బయట బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం చేశారు. కాంగ్రెస్ పాలనలో కేవలం పోలీస్ రాజ్యం నడుస్తుంది, మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ పాలన అనేది, తప్పకుండా దీనికి గుణపాఠం తెలియజేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మున్సిపల్ ఎన్నికల స్టంట్లో భాగంగా మరొక కార్యక్రమానికి వర్ధనపేట పట్టణంలో
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శ్రీకారం చుట్టారు. వర్ధనపేటలో ఉన్నటువంటి వివాదాస్పద దేవాలయ భూములకు సంబంధించినటువంటి భూముల్లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే వర్ధనపేట పట్టణంలో ఉన్నటువంటి ఓ ఆలయానికి సంబంధించిన దేవాలయ వివాదాస్పద భూముల్లో ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నటువంటి దేవాలయ అర్చకులు మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా, అధికారిక ఉత్తర్వులు లేకుండా ఎలా దేవాలయ భూముల్లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారంటూ ప్రశ్నించినటువంటి సందర్భం కనిపించింది. అధికారిక కార్యక్రమం కాకుండా ఎందుకు అనధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అర్చకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ పట్టణంలో మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గద్దెలను కూల్చివేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇరువురు నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చితే ఊరుకునేది లేదని, మేమంతా తిరగబడాల్సి వస్తుందన్నటువంటి అంశాన్ని వెల్లడించారు. మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీద చేస్తున్నటువంటి కుట్రలు, ఆయన మీద నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మచ్చలేని నాయకుడు హరీష్ రావు మీద ఇలాంటి కేసులు మంచిది కాదన్నటువంటి అంశాన్ని వెల్లడించారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఇరువురు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు కరీంనగర్ పట్టణంలో 51 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ముఖ్యంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంటే గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ ఒక్క తట్టెడు మట్టి పని కూడా చేయట్లేదని, కనీసం ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కూడా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు మానే రివర్ ఫ్రంట్ కావచ్చు, ఇటు తీగల వంతెన కావచ్చు, ఇవన్నీ కూడా పర్యవేక్షణ లేక చీకటి మయంగా మారుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు అభివృద్ధికి సంబంధించి చూసుకుంటే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పడమే కాకుండా ఇంకోవైపు రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తే మాత్రం జిల్లాలో సంబంధించి గులాబీ జెండా ఎగరేస్తాం, ప్రజలంతా తమ వైపే ఉన్నారని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఆనాడు జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం అయితే ఏ ఒక్క అభివృద్ధి జరగడం లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కానీ మేము ఈ రాబోయే కార్పొరేషన్ మరి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించి గులాబీ జెండా ఎగరడానికి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. 2017కు సంబంధించి పే బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఈరోజు ఆర్టీసీ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కరీంనగర్ బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. అంటే గత కొంతకాలంగా తమకు కనీసం మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని, తమకు రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వట్లేదని, ఇంకోవైపు లగ్జరీ బస్సుల్లో కూడా తమకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా గత కొంతకాలంగా తాము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదని, ఎట్టి పరిస్థితుల్లో తమకు విశ్రాంత ఉద్యోగులుగా భావించి తమపై కనీసం కరుణతో అయినా ఇలాంటి కార్యక్రమాలు అంటే పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకుంటే మాత్రం తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద అయితే ఈ విశ్రాంత ఉద్యోగులు కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమ కోరికలు కనుక త్వరితగతిన చేపట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తున అందరం కలిసి ఉద్యమిస్తామంటూ కూడా హెచ్చరించే నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన అవినీతిని బట్టబయలు చేసిన నేపథ్యంలోనే హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నదని చెప్పి సందర్భంగా చెప్పారు. ఎవరెన్ని కేసులు నమోదు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి చర్యలను బయట పెట్టడం ఖాయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.
ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం పర్వం ప్రారంభించింది. ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనటువంటి బాకీ కార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని నాయకులు ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలను కోరుతున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇక నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయనటువంటి బాకీ కార్డులను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కోసం అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీలు వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జెండాలు కూల్స్తామని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు.